ఓ తెలుగమ్మాయి ఆంధ్ర నుంచి అంతరిక్షానికి ప్రయాణం చేయబోతోంది. కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సాయంతో ఏకంగా అంతరిక్షం అంతా ఎత్తు ఎదిగింది. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. ఇంతకీ ఎవరా తెలుగమ్మాయి? ఏమిటా కథ? వాజ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు దంగేటి జాహ్నవి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. కారణం త్వరలోనే ఆమె అంతరిక్ష యానం చేయబోతూ ఉండటమే. అవును, మీరు వింటున్నది నిజమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆర్థిక సాయంతో దంగేటి జాహ్నవి ఇప్పుడు అంతరిక్షం అంత ఎత్తుకు ఎదిగింది. త్వరలోనే ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన దంగేటి జాహ్నవి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా గుర్తింపు సంపాదించుకుంది. జాహ్నవి తాజాగా టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఎంపికైంది. అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ టైటాన్ స్పేస్ మిషన్ ను 2029లో చేపట్టనుంది. ఈ మిషన్ కోసం ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా జాహ్నవి ఎంపికైంది. పాలకొల్లుకు చెందిన జాహ్నవి తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ కువైట్లో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో జాహ్నవి పాలకొల్లులోని అమ్మమ్మ దగ్గరే పెరిగింది. అక్కడే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. జాహ్నవికి వ్యోమగామి కావాలనే ఆశ అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె 2022 జూలై 27న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసింది. తన పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన వైఎస్ జగన్ ఆమెకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 14న ఆ మొత్తాన్ని అందించారు కూడా. అంతరిక్ష యానానికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకోమని సలహా ఇచ్చారు. వ్యోమగామి కావాలని కలలు కంటున్న ఆ పేదింటి యువతికి వైఎస్ జగన్ చేసిన ఆర్థిక సాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. వైఎస్ జగన్ ఆదేశాలతో అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు కలిసి జాహ్నవికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తన కల సాకారమయ్యే దిశగా ఆర్థిక సాయం చేసిన వైఎస్ జగన్ కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను అసలు ఫస్ట్ కలవగానే అడిగిన మాట, నీకు నేను ఏ వేలో హెల్ప్ చేయగలుగుతానమ్మా అని చెప్పి. ఐ టోల్డ్ హిమ్ నాకు ఈ ట్రైనింగ్ ఎంత అవుతుంది సార్ అని చెప్పి. అండ్ ఎస్, ఆయన నాకు హామీ ఇచ్చారు దట్ హీ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ మీ ఫర్ మై ఫర్దర్ ట్రైనింగ్. అండ్ ఐ థ్యాంక్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ మీ. నా డ్రీమ్ని రీచ్ అవ్వడానికి నాకు ఇది ఒక స్టెప్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. తనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అందించిన ఆర్థిక సాయంతో జాహ్నవి వ్యోమగామికి కావలసిన ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో చేపట్టనున్న టైటాన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ గా ఎంపికైంది. అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతరిక్ష యానానికి ఎంపికైన మొదటి భారతీయ యువతి, అందున ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. జాహ్నవి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఆమె ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్.